Hello friends, here are some examples. First one, 16.66 percentage of 210. So 16.66 percentage ante 1/6 fraction of 210. 16 లో 8 equal వెళ్తుంది, 6 3s 6 5s 5 to 10 seconds లో మనం కంప్లీట్ చేయొచ్చు. One more thing, 8.33 percentage of 252. 8.33 అంటే 1/12. 1/12 మనకి 252 ఎందుకు వెళ్తుంది? 12 2s 24, 12 1s 2. Got it? 5 seconds లో అయిపోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, 37.5% ఆఫ్ 360. మనకి ఇక్కడ ఇది కాంప్లెక్సిటీగా ఉంది. 37.5 మనం ఎక్కడ చూడలేదు. 37.5 మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న పర్సంటేజ్లో. కాకపోతే 0.5% అనేది మనము అప్రాక్సిమేట్గా 1/8 ఈక్వల్ టు 12.5 అని నేర్చుకున్నాం. సో 0.5 అంటే 8 మల్టిపుల్స్లో మనకి అక్కడ వెళ్తుంది కాబట్టి 1/8 అంటే 12.5. 12.5 అనేది 37.5 ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 12 3s 36, 3 టైమ్స్ అప్రాక్సిమేట్గా మ్యాచ్ అవుతుంది. 3 5s 15, 3 2s 6, 7, 3 1s 6. సో ఎగ్జాక్ట్గా మనకి 3/8 అనేది వస్తుంది. 3/8 ఫ్రాక్షన్ ఆఫ్ 360. 8 టేబుల్ ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 8 4s 8 5s 3 4s 1, 3 4s 12, 120, 3 5s 15, 120 + 15 135. సో మనకి ఈ ఆన్సర్ ఈ 37.5 అనేది తెలిస్తే మనం 10 సెకండ్స్లో కంప్లీట్ చేయొచ్చు. సో అందుకనే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేది ఏంటంటే, ఫ్రాక్షన్ పర్సంటేజెస్ అవి బై హార్ట్ చేసినా సరే ఏమైనా సరే అవి మైండ్లో ఉండిపోవాలి. గాట్ ఇట్?